ఈ మధ్యనే ఒక కొత్త దర్శకుడు కొత్త కథను అందులో ఒక కౌబాయ్ ఎలిమెంట్ చెప్పడంతో అసలు కౌబాయ్ ఎలిమెంట్ని పూర్తి స్థాయి కథగా మార్చి తీసుకుంటామని రామ్ చరణ్ చెప్పినట్లు చాలానే వార్తలు కూడా వచ్చాయి. ఒకవేళ నూతన దర్శకుడు అలాంటి కథని తీసుకొచ్చాడు అనుకుందాం, తీసుకొచ్చినా అప్పుడు మన మెగా హీరో ఆ సినిమాతో హిట్ కొడతాడంటారా? అసలు మోడ్రన్ తెలుగు సినిమాల యుగంలో కౌబాయ్ వంటి తరహా సినిమాలు రానేలేదు. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ బద్రీ సినిమాలో ఒక పాట కోసం కౌబాయ్ గెటప్ వేసి అన్నయ్య చిరంజీవి కొదమసింహంను గుర్తుకు తెచ్చాడు. తరువాత తన తండ్రి బాటలో ప్రయాణిస్తూ మహేష్ బాబు ఏకంగా టక్కరి దొంగ అంటూ సినిమా చేశాడు. కానీ రిజల్ట్ కూడా తేడా కొట్టేసింది. ఇప్పుడేమో చరణ్ కూడా అలాంటి సినిమానే అటెంప్ట్ చేస్తున్నాడాయే. పైగా మహేష్ తరహాలో మనోడు కూడా వారసుడిగా వచ్చిన ఒక స్టార్ కిడ్. మరి టక్కరి దొంగ తరహాలో మిస్లీడ్ చేసి ఫెయిల్ అవుతాడా, లేకపోతే కోదమసింహం టైప్లో హిట్ కొడతాడా అనేది సాధారణంగా వచ్చే సందేహమే. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.